సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా శ్రీ సాయి కాలనీలో అగస్త్య ఆదివేదం హాస్పిటల్ నూతనంగా ప్రారంభమైంది. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శాంతికుమార్ పటేల్, డాక్టర్ సబితా పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఆయుర్వేద వైద్య విధానంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో రోగులకు నాణ్యమైన సేవలందించేందుకు ఆసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయ వైద్య విధానంతో పాటు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సేవలందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రోగులకు ఆరోగ్యంపై సరైన సలహాలు, వైద్య సేవలు అందించేందుకు నిపుణుల బృందం పనిచేస్తోందన్నారు. సంగారెడ్డి ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శాంతికుమార్ పటేల్, డాక్టర్ సబితా పటేల్ కోరారు. అన్ని వాటికి మనకి ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది. నేను హోమియోపతి చూస్తాను. సో హోమియోలో రిలేటెడ్ డిసీజెస్ అన్నీ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతి చేశాను. నేను 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సబితా పాటిల్. నేను BMS కంప్లీట్ చేశాను 2013లో. So I'm having nearly 12 to 13 years of experience in Ayurveda. So especially ఇది మనం కొత్తగా అగస్త్య ఆయుర్ధామ హాస్పిటల్ విత్ ఇంక్లూడింగ్ పంచకర్మ సెంటర్ అండ్ వెల్నెస్ సెంటర్గా ఎస్టాబ్లిష్ చేసామండి సంగారెడ్డిలోనే. ఇది అడ్రస్ వచ్చేసి మన కలెక్టరేట్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైన్లోనే ఉందండి ఇది. సో ఇది హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సంగారెడ్డి వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆయుర్వేద క్లినిక్, దాంతోపాటు పంచకర్మ సెంటర్ కూడా ఉంది. అలాంగ్ విత్ ఫిజియోథెరపీ అండ్ హోమియోపతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉందండి. మనకి ఆయుర్వేదంలో ప్రతి ఒక్క డిసీజ్కి సంబంధించిన ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ, PCOS కానీ ఫెయిల్డ్ IVF వాళ్ళకి కూడా సంతానం కలిగించేలాగా మన దగ్గర స్పెషాలిటీ అవన్నీ ఉన్నాయండి. మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా చేస్తాం మన దగ్గర పంచకర్మ థెరపీ కూడా ఉంది. సో దాంట్లో కట్టివస్తి కానీ, జానవస్తి కానీ, అభ్యంగా కానీ, స్వేదన అన్ని ప్రొసీజర్స్ మన దగ్గర ఉన్నాయి. ఉత్తర బస్తీ అన్ని ప్రొసీజర్స్, అన్ని టైప్ ఆఫ్ బస్తీస్ మన దగ్గర చేస్తామండి. సో సంగారెడ్డి ప్రజలకు ఒకటి చెప్తున్నారు ఏంటంటే ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటారని నా మనవి. డాక్టర్స్ ప్యానల్ ఒక 4 to 5 members వరకు ఉన్నారండి. డాక్టర్ శాంతికుమార్ పాటిల్ సార్ ఉన్నారు ఇక్కడ మన దగ్గర. సార్ మనకు జనరల్ డిసార్డర్స్ కానీ జనరల్ ఏదైనా సరే OP మొత్తం సారే చూసుకుంటారు. మెయిన్గా మెయిల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అని సార్ చూసుకుంటారు. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ నేను చూసుకుంటాను. మెయిన్గా జనరల్గా ఆర్థోపెడిక్ కేసెస్ కానీ, COPD కేసెస్ కానీ, మిగతా స్కిన్ రిలేటెడ్ కేసెస్ కానీ, సోరియాసిస్ కానీ ఏవైనా సరే సార్ మిగతా మొత్తం చూసుకుంటారు. నేను వచ్చేసి ఓన్లీ ఫీమేల్కి సంబంధించింది, ఎస్పెషల్లీ దాంట్లో ఇన్ఫర్టిలిటీ కేసెస్ అని నేను డీల్ చేసుకుంటాను. మా దగ్గర డాక్టర్ హరీష్ గారి మేడం ఉన్నారు. ఆ మేడం ప్యూర్లీ హోమియోపతి, తన మేడం మొత్తం చూసుకుంటారు. సో ఫిజియోథెరపీలో వచ్చేసరికి మా దగ్గర 2 డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారండి. మెయిల్ ఒక డాక్టర్, ఫీమేల్ ఒక డాక్టర్, 2 ఉన్నారండి మా దగ్గర. మెయిల్ డాక్టర్ వచ్చేసి డాక్టర్ మధుకర్ గారు ఉన్నారండి. ఆయన మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటారు. ఫీమేల్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సౌమ్య ఉందండి. తను మనకు వీక్లీ వన్స్ అవైలబుల్లో ఉంటారు. ఎందుకంటే మేడం మనకు అయితే వేరే హాస్పిటల్స్ చేస్తారు మేడం. నా పేరు డాక్టర్ శాంతికుమార్ పాటిల్. నా లాస్ట్ 15 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అలోపతి ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం ఇది కన్వర్ట్ అయ్యాను. దీనిలో అగస్త్య ఆయుర్ధామ హాస్పిటల్ నుంచి దీనిలో హోమియోపతి, ఆయుర్వేద, ఫిజియోథెరపీ ఈ కాన్సెప్ట్తో పెట్టాము. దీంతో ఇంకా 15 days ఒకసారి అక్యుపెంచర్ కూడా వస్తున్నారు. మరి డైటీషియన్, నేచురోపతి ఈ విధంగా ఆలోచిస్తున్నాం. కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ లాగా, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, ప్యూర్ ఆయుర్వేద పాలిక్లినిక్ కాన్సెప్ట్తో తీసుకొని వస్తున్నాం. పంచకర్మ థెరపీ కూడా ఉంది. సంగారెడ్డి పట్టణంలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా అంటే ఈ కాన్సెప్ట్తో వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది అవుతాయి. మనం సెకండ్ వీక్లీ వన్స్ కూడా మనం ఇది చేద్దామంటున్నాం. కన్సల్టింగ్ పెట్టుకున్నామని కావచ్చు.